హాయ్ ఫ్రెండ్స్, మనము కిచెన్లో ఇప్పుడు నైవేద్యం చేసుకోవడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గోధుమ పిండితో స్వీట్ చేయబోతున్నాను. ముందుగా చక్కెర వేసి పాకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గోధుమ పిండిని కలిపి పెట్టుకోవాలి. నేను ముందుగానే గోధుమ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది పాకం వచ్చే వరకు నేను గోధుమ పిండితోని చిచ్చుబుడి చేశాను, భూచక్రం చేశాను. ఇది తాడు అంటామండి మేమైతే. మరి ఓకేనా. నెక్స్ట్ ఇది లక్ష్మీ ఐటమ్ బాంబ్, ఇది పెన్సిల్, ఇది క్రాకర్ అండి, సుర్సుర్బత్తి అంటాం కదా. ఓకేనా. నెక్స్ట్ ఇది బాంబ్ అని ఇట్లా జస్ట్ కొట్టేస్తే పగిలిపోతుంది. వీటిని మొత్తం ఏం చేయాలంటే ఇప్పుడు షుగర్ వేసి మరిగిస్తున్నాం కదా, ఆ వాటర్లో వేసేయాలి. అవి బాయిల్ అవుతాయి. బాయిల్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయింది. ఈ బాయిల్ అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్, పాలు, కొంచెం ఇలాచీ పౌడర్ అవన్నీ మిక్స్ చేసేసి తీసేయాలండి. అమ్మవారికి నైవేద్యాలండి 5 రకాలు చేశాను. ఇది పులిహోర, ఇది పెరుగన్నము, ఇది బజ్జీలు, ఇది ఇందాక మనం స్వీట్ తయారు చేసాం కదా, బాంబ్స్, దివాళీ బాంబ్స్ తయారు చేశానండి. గోధుమ పిండి, షుగరు, పాలు కలిపి బాంబ్స్ తయారు చేశానండి. ఇది బ్యాంబిను బాగా వేయించి గ్రైండింగ్ చేసి ఉడికించాలండి బాగా. ఇదేంటంటే ఈరోజు ఎక్కువగా పాలతో పెట్టిన నైవేద్యాలు పెడతాం, పాలతో చేసిన నైవేద్యాలు పెడతాము. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రంలో వెలిసింది కాబట్టి తనకి పాలతో చేసిన ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. అందుకని పాలతో చేసిన ఐటమ్స్ ఎక్కువగా పెడతాము ఈరోజు. హాయ్ అండి, మేము అమావాస్య కంటే ముందు రోజు హారతులు తీసుకుంటాము. మగవాళ్ళకి హారతులు ఇస్తామన్నమాట. ఆ రోజు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తాము. ఆ రోజు కొత్త బుక్స్ అయినా కూడా ఓపెన్ చేస్తాము. అదే రోజు ముహూర్తం పెడతాం అన్నమాట. ఇవి హారతులు అండి. ఈ హారతులు ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్లు, డబ్బులు మగవాళ్ళు హారతిలో పెడతారు. దీంట్లో హారతి పెట్టి మగవాళ్ళకి ఇస్తామన్నమాట. లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పేసి అమావాస్య రోజు అందరూ కూడా పూజిస్తారండి. ఓం హైం హ్రీం హ్రీం శ్రీం శ్రీం మాత్రే నమః. 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 శ్రీ లక్ష్మోష్టకము. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మి నమస్తుతే. నమస్తే గరుడారుడే దోళశ్రభయంకరి సర్వపాపారే దేవి మహాలక్ష్మి నమస్తుతే. సర్వజ్ఞే సర్వవరద సర్వదిష్టాభయంకరి సర్వపాపారే దేవి మహాలక్ష్మి నమస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మి నమస్తుతే. ఆద్యాంతరయతి దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్ని యోగ సంభూతే మహాలక్ష్మి నమస్తుతే. స్థూలే సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపారే దేవి మహాలక్ష్మి నమస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే. శ్వేతాంబరాధరే దేవి నాలంకరాభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే. మహాలక్ష్మోష్టకం స్తోత్రం యా పఠేత్ భక్తిర్మానః సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం ప్రప్నోతి సర్వదా ఏకకాలే పఠే నిత్యం. మహాపాప వినాశనం ద్వికాలం యా పఠే నిత్యం. ధనధాన్య వివర్ధనం త్రికాలం యా పఠే నిత్యం. మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవ నిత్యం. సర్వదా వరదా శుభ ఇతీంద్రాకృత శ్రీ మహాలక్ష్మోష్టకం సంపూర్ణం.
గ్రూప్ అందరికి హారతి, ఎన్ఎస్టీ గ్రూప్ అందరికి కూడా హారతి తీసుకోండి. అక్షింతలు నీళ్లు వదలాలి. శివార్పణమస్తు, శివార్పణమస్తు, శివార్పణమస్తు. హాయ్ అండి, మనము దివాళీని ఎందుకు జరుపుకుంటామంటే పాల సముద్రంలో వెలిసిన లక్ష్మీదేవిని అమావాస్య రోజు మనము పూజించినట్లయితే మనకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ రోజు ప్రతి వాళ్ళు కూడా దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంకొకటి టపాసులు ఎందుకు కాలుస్తారంటే అరణ్యవాసం నుంచి రాముల వారు అలా అరణ్యవాసం ముగించుకొని తిరిగి వచ్చిన రోజు అయోధ్యలో పండగ చేసుకుంటారు. పండగ వాతావరణం వెలుస్తుందన్నమాట. అక్కడ అందరూ కూడా టపాసులు కాలుస్తారు, చేస్తారు. అందరూ హ్యాపీగా ఉండడంతో తిరిగి వచ్చిన రోజు కాబట్టి అయోధ్యలో పండగ వాతావరణం వెలుస్తుంది. ఆ రోజు ఈ రోజు కాబట్టి అందరం మనం కూడా టపాసులు. దీపావళి అంటే దీపముల యొక్క ఆవలి, దీపముల యొక్క వరస అని అర్థం. మనలో ఉన్న చెడుని మంచితో, అజ్ఞానాన్ని జ్ఞానంతో, అలాగే చీకటిని వెలుగుతో నింపే ఉద్దేశంతో చేసే పండుగే ఈ దీపావళి. మన ఇండియాలో 5 రోజులు జరుపుకునే పండుగ ఈ దీపావళి. ముఖ్యంగా దీని వెనక ఉన్న మెయిన్ 2 స్టోరీస్ ఏంటంటే, ఒకటి రాముడు అయోధ్య నుంచి తన కింగ్డమ్ అయోధ్యకి వచ్చే దారి అంతా ప్రజలు తనకి వెల్కమ్ చెప్తూ దీపాలు వెలిగించేది. ఇంకొకటి సత్యభామ శ్రీకృష్ణులు నరకాసురుని చంపే రోజు. ఆ తర్వాత రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ దీపావళిలో ఫస్ట్ రోజు ధన్తేరస్ పూజ, అదే మన తెలుగులో ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజు ధన్వంతరి అనే దేవుడిని, ఆయన గాడ్ ఆఫ్ ఆయుర్వేద. ప్లీజ్ నేను తెలుగు ఇంగ్లీష్ 2 నాకు వచ్చిన లాంగ్వేజెస్లో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. గాడ్ ఆఫ్ ఆయుర్వేద అన్నమాట. ఆయన్ని కొలుస్తారు. ఆ రోజు ధనత్రయోదశి రోజు ఆయన్ని పూజించడం జరుగుతుంది. సెకండ్ డే ఆఫ్ 5 days లాంగ్ ఫెస్టివల్ దివాళీలో నరక చతుర్దశి. ఈ రోజున నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు అలాగే సత్యభామ వధించడం జరిగింది. సో ప్రజలందరూ ఆ రోజు ఉదయాన్నే నువ్వుల నూనె రాసుకొని తలంటుకొని పూజ చేసుకొని ఆ రోజు పండుగని కొనసాగిస్తారు. మహాపర్వ అంటే 5 days చేసుకునే పూజ. థర్డ్ డే దీపావళి అన్నమాట. దీపావళి అంటేనే పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ. ముఖ్యంగా పిల్లలైతే హాలిడే వస్తుందని ఒకవైపు క్రాకర్స్ కాల్చొచ్చు అని ఇంకొక వైపు చాలా ఆనందంగా చేసుకునే పండుగ అన్నమాట. కానీ ఈసారి కరోనా కారణంగా క్రాకర్స్ అవి కాల్చొద్దు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ పిల్లల కోసం కాలిస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఏం చేస్తారంటే మార్నింగ్ పూజ చేసుకుంటారు, అలాగే ఈవినింగ్ కూడా పూజ చేసి, అదే మార్వడీస్ అయితే ఈ రోజున అకౌంట్స్ అవి కూడా ఓపెన్ చేస్తారు. సో బుక్స్ అవి పూజ చేస్తారు. పిల్లలైతే డివిటీలు కొడతారు. దివ్వి దీపావళి, మళ్ళీ వచ్చే నాగల చవితి అని గోంగూర కాడలకి ఒత్తుల్లా కట్టి వాటిల్ని కొట్టి దీపావళి స్టార్ట్ చేస్తారనమాట. ఆ తర్వాతే క్రాకర్స్ కాల్చడం, స్వీట్స్ తినడం అలా రోజు జరుగుతుందన్నమాట. చిన్నపిల్లలు అయితే డివిటీలు కొడతారు. అదే పెద్దవాళ్ళు అయితే ఇలా క్యాండిల్ వెలిగించి దీని మీద గుగ్గిలం ఇలా 3 సార్లు తిప్పుతూ దివ్వి దీపావళి అని ఇలా వేస్తారన్నమాట. దీపావళి రోజు సాయంత్రం వెండిది గుమ్మడి పండు ఉంటుంది. దానిలో మధ్యలో ఇలా ఇక్కడ క్యాండిల్ వెలిగించి దీన్ని ఇలా తిప్పుతారు. మా అత్తగారి ఇంట్లో అమ్మాయి లేదు, కానీ ఇదైతే అమ్మగారి ఇంట్లో అమ్మాయి. బలి ప్రతిపాద, ద 4th day ఆఫ్ ది 5 days లాంగ్ ఫెస్టివల్ దివాళీ. ఈరోజు బలి ప్రతిపాద, అదే తెలుగులో బలి పాడ్యమి అంటారు. ఈరోజు బలిచక్రవర్తిని వామన అవతారంలో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కిన రోజుగా అంటారు. అలాగే ఈ రోజున గుజరాత్, మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో మనకి తెలుగులో ఎలా అయితే ఉగాది, కేరళలో ఓనం, తెలుగు న్యూ ఇయర్, ట్రెడిషనల్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటామో, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే పిల్లలు పెద్దలు అందరూ గ్యాదర్ అయ్యి ఇలా ఈ బలి వామన అవతారం ఏదైతే స్టోరీ ఉందో ఆ పోయట్రీలు, డ్యాన్స్లు, డ్రామాలు అవన్నీ చేసుకుంటూ
ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఇంకొన్ని ఏరియాస్లో వాళ్ళ పితృదేవతలకి పెద్దలకి బియ్యాలు ఇవ్వడం కూడా జరుగుతోంది. బాయి దూజ్ అదే అన్నా చెల్లెల పండగ, విద్యా భోజనాలు, యమద్వితీయ, ఇలా ఈ పండగకి చాలా పేర్లు ఉన్నాయి. ఇది 5th డే విద్య రోజు జరుపుకునే పండగ అన్నమాట. ఇది అసలు ఎలా వచ్చిందంటే స్టోరీ, యమధర్మరాజుని ఎప్పటి నుంచో యమునాదేవి తన ఇంటికి రమ్మని భోజనం చేయమని పిలుస్తూ ఉండేది. కానీ యముడు బిజీగా ఉండి ఎప్పటికీ వెళ్ళేవారు కాదు. కానీ ఒక రోజు వెళ్ళారు. యమునాదేవి అన్నీ వండిపెట్టి చాలా ఆనందంగా ఉన్నారు. అప్పుడు యముడు చాలా ఆనందపడి నీకేం వరం కావాలో కోరుకోమ్మా అంటే, ప్రతి ఇయర్ కూడా ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా ఈ పండగని చేసుకోవాలి. అలా ఎవరైతే చేసుకున్నారో ఆ సిస్టర్కి వైధవ్యం పొందకూడదు, ఆవిడ విడో అవ్వకూడదు. అలాగే ఏ బ్రదర్ అయితే వాళ్ళ ఆ చెల్లి ఇంటికి అక్క ఇంటికి వెళ్తారో వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు అని కోరుకుందనమాట. యముడు ప్రామిస్ చేశారు ఈ కోరిక నెరవేరుస్తానని. సో అక్కడి నుంచి వచ్చింది ఈ బాయి దూజ్ అన్న చెల్లెల పండగ. సో అలా వచ్చిన ఈ పండగ ఈరోజు బ్రదర్ అన్నయ్య ఆర్ తమ్ముడు అక్క లేదా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి పసుపు కుంకాలు ఇచ్చి వెళ్తారు. సో ఈ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. హాయ్ ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్. హాయ్ నీరు గారు, నమస్కారం. అందరి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మనకి ఈ దివాళీ కాంటెస్ట్ కి మనకి స్పాన్సర్స్ చేస్తున్న సులోచన గారికి, శివరాణి ఠాకూర్ గారికి నమస్కారం అండి. ముందుగా చిన్న దివాళీ చేసుకుందాము. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్తేరస్ శుభాకాంక్షలు. ధనత్రయోదశి గురించి నేను చెప్తాను. ధనత్రయోదశి సెలబ్రేషన్స్ లో భాగంగా నాతో పాటు మీరు కూడా వచ్చారు మా ఇంటికి. సో ఇప్పుడు చూపిస్తాను పదండి. మన సెలబ్రేషన్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్మిన్ నీరు గారు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? నీరు గారు. అమ్మో దివాళీ అంతా కనిపిస్తుంది. అప్పుడే మీరు కాల్ చేస్తున్నారా? నేను కూడా వస్తున్నా. ఇంకా కుబేరుడు, లక్ష్మీదేవి, లక్ష్మీ కుబేర స్వామి బంగారపు విగ్రహం. ఇది మన పూజకి ఈరోజు కావాలి కదా. సులోచన గారు మీ ముగ్గు చాలా బాగుందండి. సో కలర్ఫుల్, సో బ్యూటిఫుల్. వావ్, సూపర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది కదా. నా సెలబ్రేషన్స్లో భాగంగా వీటన్నింటినీ కూడా నేను నా సెలబ్రేషన్స్లో కలుపుకుంటున్నాను. సులోచన గారు వావ్, సూపర్ అండి. మీ ముగ్గు, మీ డిజైన్ అంతా చాలా బాగుంది. శ్రీ మహాలక్ష్మీదేవి పూజ. దివాళీ అంటేనే లక్ష్మీ పూజ. వావ్, చాలా బాగుంది. వావ్, సూపర్, చాలా బాగుంది. నా సెలబ్రేషన్స్లో భాగంగా మీ సెలబ్రేషన్స్ని కలుపుకుంటున్నాను నేను. నీరు గారు, ఆశ్వేజ మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ త్రయోదశి యమధర్మరాజుకి చాలా ప్రీతికరమైనది. ఎందుకంటే అందులో లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైంది. అందుకే దీన్ని ధన్తేరస్ కూడా అంటారు. సో ఈ ధనత్రయోదశి రోజు మనం బంగారాన్ని, నగల్ని, మన డబ్బుని అన్నింటినీ పూజించుకోవాలి. ఇంకా ఇవన్నీ కొనలేని పక్షంలో మనం దాన ధర్మాలు కూడా చేయాలి. గోవుని పూజించుకోవాలి ఈ ధనతేరస్ రోజు. ఈ ధనత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. యముడు దక్షిణ దిక్కుకి అధిపతి కావున యముడికి ఈరోజు ధనత్రయోదశి రోజు యమదీపం పెట్టాలన్నమాట. ఈ యమదీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మంచి కథ ఉంది. సౌభాగ్యంగా ఉండాలి అంటే, మన ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలు కలగకుండా ఉండాలి అంటే ఈ యమదీపం అనేది చాలా ముఖ్యము. ఈ యమదీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఈ యమదీపం ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు పెట్టుకోవాలి ధనత్రయోదశి రోజు మనం గుమ్మం బయట ముగ్గు వేసుకొని పెట్టుకోవాలి. దీనికి ఒక కథ ఉంది. కథ ఏంటంటే, ఒకానొక రోజు ఒక రాజుగారికి ఒక కొడుకు ఉండేవాడు అనమాట. ఆ కొడుకుకి మృత్యుగండం ఉండేది. కానీ అది ఎవరికి చెప్పకుండా పెళ్ళి అయితే చేసేస్తారు. పెళ్ళి అయ్యాక నాలుగవ రోజే వాళ్ళ కొడుకుకి మృత్యుగండం ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని వాళ్ళ భార్యకి చెప్పి
అంటే కోడలికి చెప్పి చాలా బాధపడతాడు. అయ్యో యముడు ఈరోజు తీసుకెళ్ళిపోతాడే అని చెప్పి వాళ్ళ కొడుకు గురించి చాలా బాధపడతాడు. అయితే ఆమె ఏం చేస్తుంది, ఆ రాణి ఏం చేస్తుందంటే పెద్దవాళ్ళని అడిగి అందరికీ సంప్రదించి ఏం చేయాలి అని చెప్పి లక్ష్మీదేవి పూజ చేసుకుంటుంది. ఆ రోజు రాత్రికి సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజ చేసుకొని గుమ్మం బయట యమదీపం పెడుతుంది అనమాట. ఇంట్లో తన నగలన్నీ తెచ్చి అమ్మవారికి అలంకరించి ఇంకా తన నగలన్నీ కూడాను ఒక కుప్పలాగా వేసి ఆ నగల కుప్ప పైన కూడా ఒక దీపం పెడుతుంది అనమాట. పెట్టి పూజ చేసుకుంటుంది. అయితే రానే వచ్చింది యమగండం వాళ్ళ భర్తకి. ఆ టైంకి వచ్చేసరికి ఆ యముడు ఏంటంటే సర్పరూపంలో వస్తాడు. సర్పరూపంలో వచ్చి ఇంటికి వచ్చేసరికి లోపల దగదగలాడుతూ నగల మెరుపుతో ఇంకా అమ్మవారి పూజలో మర్చిపోతాడనమాట. ఆ సర్పం మర్చిపోతాడు. ఈ లోపల ఆ యముడికి వాళ్ళ ఆయనకున్న గండం కూడాను టైం అయిపోతుంది. సో ఆ టైంలో మర్చిపోతాడు. ఈమె లక్ష్మీ పూజ అన్ని చూసి ఆ సర్పము తన్మయంతో మర్చిపోయి ఇంకా ఏం చేయకుండా వెళ్ళిపోతాడనమాట. అప్పటి నుంచి యమదీపం గురించి చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఈ యమదీపం ఈ రోజు పెట్టుకుంటే, ధనత్రయోదశి పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చేసినా కూడా ఎవరింట్లో కూడాను వాళ్ళకి ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండవు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి యమదీపాన్ని పెడదాము. ఒక్కడే గడపకి కూడా పసుపు కుంకుమ మనం పెట్టుకోవాలి. ముందుగా ముగ్గు వేసుకుందాం. మనం మంచి రంగవల్లి వేసుకొని ముందుగా ఒక ప్రమిద పెట్టుకొని దానిపైన దీపాన్ని పెట్టుకోవాలి. కింద ఇంకో ప్రమిదను ఉంచుకోవాలి. ఇది దక్షిణం వైపు తిరిగి ఉండాలి. దీపాన్ని పెట్టాక ఎప్పుడైనా పసుపు కుంకుమ వేసి పూజ చేసుకోవాలి. ఈ యమదీపం వలన యముడు, సమవర్తి అయిన యముడు మీ ఇంటిలో గల అపమృత్యు దోషాలను తొలగిస్తాడు. ఈ యమదీపము ధనత్రయోదశి రోజు మనం పెట్టుకోవాలి. గుమ్మం బయట దక్షిణం వైపు పెట్టుకోవాలి. టాలెంటెడ్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరికీ, నీరుజీకి అండ్ స్పాన్సర్ సులోచన గారు అండ్ శివరణ్ ఠాకూర్ జీకి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగను 5 రోజుల పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫస్ట్ డే ధన్తెరస్, సెకండ్ డే నరక చతుర్దశి, థర్డ్ డే దీపావళి అమావాస్య, ఫోర్త్ డే గోవర్ధన పూజ అండ్ ఫిఫ్త్ డే భగిని హస్త భోజనం, అంటే సోదరులను ప్రేమతో పిలిచి భోజనం పెట్టడం. మనము మొదటి రోజు పండుగ గురించి తెలుసుకుందాం. ధన్తెరస్, ధనత్రయోదశి అని కూడా అంటారు. ఈ ధనత్రయోదశి రోజు వెండి కానీ బంగారం కానీ పర్చేజ్ చేస్తారు. అప్పుడు మనకు లక్ష్మమ్మవారు మన ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు. అమ్మవారిగా మనతో ఉంటే మనకు అంత సంతోషమే కదండి. ఇంకా మనకు అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తుంది అని కూడా భావిస్తారు. ఈ ప్రతి సంవత్సరము వెండి కానీ బంగారం కానీ కొనుక్కుంటాను. కానీ ఈసారి నేను ఒక చిన్న వెండి కుంకుమ కానీ పర్చేజ్ చేశాను. ఇలా వస్తువులు అంటే సంవత్సరానికి ఒక ఐటెం తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? యాపిల్ స్టైల్ కుంకుమ భరణి. సెకండ్ డే సెలబ్రేషన్ గురించి తెలుసుకుందాం. నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి ఉదయాన్నే 5 o'clock 4 o'clock ముహూర్తం రాకముందే లేచి మంగళహారతులు పడతారు. నేను నీరు ఠాకూర్కు, శివరాణి ఠాకూర్కు అండ్ సులోచన గారికి మంగళహారతులు ఇస్తున్నాను. ఈ నువ్వుల నూనెతోనే తల అంటుతారు అన్నమాట. తర్వాత మంగళహారతులు ఇస్తారు. ఇంకా ఇదే రోజు ఉదయాన్నే టపాసులు కూడా కాలుస్తారు. మనము టపాసులు కాల్చొద్దు, ఎందుకంటే కరోనా ఉంది కదా. సే నో టు క్రాకర్స్ దిస్ ఇయర్. ఇంట్లో పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ హారతి ఇచ్చాక నెక్స్ట్ తులసి అమ్మవారిని కూడా ప్రే చేస్తాము. మూడవ రోజు దీపావళి అమావాస్య. ఈ అమావాస్య రోజు లక్ష్మీ పూజలు జరుపుకుంటారు. ఈ లక్ష్మీ పూజలో అమ్మవారికి ఇష్టమైన స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ సమర్పిస్తారు.
ఇంకా ధనము ఏమన్నా అకౌంట్ బుక్స్ ఉంటే వాటిని కూడా పూజిస్తుంటారు. దీపావళి అమావాస్య ప్రత్యేకమైన రోజు. దీపావళి అనగానే స్వీట్స్, ముఖ్యంగా స్వీట్స్ గుర్తొస్తాయి. ఈ స్వీట్స్ అందరికి, మన ఫ్రెండ్స్ అందరికి, నీరుకి స్పాన్సర్ సులోచన గారు అండ్ శివరాణి ఠాకూర్, తీసుకోండి. హ్యాపీ దివాళీ, దివాళీ శుభకామనాయే. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. 4th డే గోవర్ధన పూజ. గోవులను పూజించాలి, గోసేవ చేసుకోవాలి. 5th డే సోదరి సోదరుల ప్రేమ అన్నమాట, భగ్నిహస్త భోజనం అంటారు. ఈరోజు తమ్ముడు అక్క తమ్ముడు అన్న చెల్లెలు అందరూ భోజనానికి పిలుచుకుంటారు అన్నమాట. వారి మధ్య ప్రేమ బంధము పెరగడానికి, స్నేహబంధం పెరగడానికి జరుపుకుంటారు. హాయ్ నీరు అండ్ ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దివాళీ. స్పాన్సర్ సులోచన గారికి అండ్ శివరాణి ఠాగూర్కి థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ దివాళీ. హార్టీ వెల్కమ్ టు నీరు, సులోచన గారు అండ్ శివాని ఠాగూర్జీ. మా ఇంటికి రండి, దీపావళి పండుగకు సుస్వాగతం. నీరు నేను ఎలిఫెంట్స్ వేసాను. స్వామివారి పాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు వేసి రోజ్ ఫ్లవర్స్ అండ్ ఈ చక్ర పూలతో డెకరేట్ చేశాను అండ్ చుట్టూ దీపాలు పెట్టాను. ఈ ఏనుగులు ఎందుకు వేసానంటే మంచి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని, స్వామివారు శ్రీవారి పాదాలు కూడా దండం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంపాదలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీరు కలశం కూడా ముగ్గు వేసి ఫ్లవర్ డెకరేషన్ చేశాను. నిజమైన కలశము అండ్ కొబ్బరికాయ పెట్టాను. ఇవన్నీ శుభసూచకాలన్నమాట. స్వస్తిక్ కూడా మనకు ఇండియన్ ట్రెడిషన్ ప్రకారము ఇది శుభసూచకము, అందుకే స్వస్తిక్ ఫెస్టివల్స్ చేసుకుంటారు. వారు తామర పువ్వుల జన్మించిందని అంటారు. అమ్మవారికి ఇష్టమైన పువ్వు తామర పువ్వు అని. ఇది కూడా రోజ్ పెటల్స్తోని డెకరేట్ చేశాను. పైన అందరిలో కూడా అమ్మవారికి చాలా ఇష్టము. ఇవి కూడా అలంకరిస్తారు దీపావళి రోజు. దీపాలు, దుంపలు, దగ్గర కూడా శంకు చక్రము, అమ్మవారి పాదాలు, శ్రీఫలాలు వేసాము. ఫ్లవర్స్తో డెకరేట్ చేశాము. దీపావళి వెళ్ళాక 4వ రోజు నాగుల చవితి. ఈరోజు నాగదేవతకి అందరూ పూజలు చేస్తారు. పుట్టకి వెళ్ళి, అదే యాంట్ హిల్ అంటారు కదా, పుట్టకు వెళ్ళి పాములు ఉండే చోటకు వెళ్ళి
చనివిడి అలాగే చిమిలి సమర్పించి పూజలు చేస్తారు. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే ఆ రోజు ఎలాగా తోటకు వెళ్తాం కదా అన్నట్టు గార్డెన్ పార్టీ లాగా కూడా ఎంజాయ్ చేస్తారు. నాగుల చవితి అయిన తర్వాత రోజు లాభ పంచమి అని గుజరాత్ రాష్ట్రంలో చాలా ఆస్పీషియస్గా సెలబ్రేట్ చేస్తారు. కొన్ని అకౌంట్ బుక్స్ అవన్నీ కూడా ఫైనాన్షియల్గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈ రోజే చాలా పవిత్రమైన రోజు కింద ఇవాళే స్టార్ట్ చేస్తారనమాట. లాభ పంచమి చేసుకుంటారు. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. దీపావళి ధమాకాలో భాగంగా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి సేమియా ఖీర్ చేస్తున్నా. దీనికి ముందుగా ఇందులో గిన్నెలో పాలు తీసుకున్నాను. సో స్టవ్ వెలిగించా. సో సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇవి ఉడికాక అప్పుడు సేమియా వేసుకోవాలి. ఉడికిపోయినాయి. సో సేమియా వేస్తున్నా. ఉడికిపోయినాయి. సో యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను. వేసి కలిపేసి కట్టేయడం. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుందాం సరిపడా. సో మన ఖీర్ రెడీ అయిపోయింది. నెయ్యితో వేయించిన క్యాజుతో సర్వ్ చేసుకుంటే మన ఖీర్ రెడీ. ఏంటి ఇవన్నీ అని చూస్తున్నారా? స్వీట్ చేశాను కదా ఇందాక, ఇప్పుడు హాట్ అన్నమాట. అవి కూడా క్రాకర్స్తో. క్రాకర్స్ హాట్ పిండిలో కారం ఉప్పు కలిపి ఇలా చేశాను ఈ షేప్స్. ఇది భూచక్రం, ఇదేమో విష్ణు చక్రం, ఇది మతాబు, ఇది కాకరపోవత్తు, ఇది పెన్సిల్, ఇది తారజువ మన స్పాన్సర్ శివరాణి ఠాకూర్. ఇది చుచ్చుబుడ్డు బుడ్డిది, ఇది బాంబ్, ఇవి చిన్ని చిన్ని వెన్నముద్దలు. ఇవి ఇంకొక స్పాన్సర్ సులోచన, అయ్యో రాకెట్, సులోచన రాకెట్. ఇవి సమోసా బాంబ్స్. ఇవేమో పెద్దది చిన్నది అంటుకుపోయింది అగ్గిపుల్లలు. ఇది మన అడ్మిన్ నీరు బాంబ్, లక్ష్మీ బాంబ్. ఇవి పెద్ద పాము బిళ్ళలు అనకొండ. ఇవి చిన్నవి. ఇవన్నీ డీప్ ఫ్రై చేస్తే షేప్స్ మారిపోతాయి కాబట్టి ముందే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఫ్రై చేస్తే కరకరలాడే క్రాకర్స్ రెడీ. మనం చేసుకున్న కీర్ని అమ్మవారికి నైవేద్యంగా పెడదాము. ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్స్లో ఉన్న అందరూ కూడా ప్రసాదం తీసుకోండి. నీరు అక్క హ్యాపీ దివాళీ, అలాగే మన స్పాన్సర్ సులోచన గారు హ్యాపీ దివాళీ. ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. మన స్పెషల్ స్పాన్సర్ శివరాణి ఠాకూర్ గారికి కూడా హ్యాపీ దివాళీ. మన ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ 27th ఆన్లైన్ కాంపిటీషన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము ఎనర్జెటిక్ టాలెంటెడ్ దివాళీ ధమాకాకు నేను మన పేడి స్వీట్ తయారు చేస్తున్నాను.
ఎలా చేయాలంటే ముందుగా పాలు వేడి చేసుకొని పాలు కొన్ని తీసుకోవాలి గిన్నెలోకి. తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి ఇందులో వేడి పాలల్లో. అంటే షుగరు ఎంత ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకొని పేడి దొరుకుతుంది స్వీట్ షాప్లో కానీ కిరాణా షాప్లో కానీ దొరుకుతుంది. ఈ పేడి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపి చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఈ దివాళీ టైంలోనే దొరుకుతుంది ఇది. తర్వాత మనకు కావాలన్నా కొంచెం దొరకదు అన్నట్టు. ఈ టైంలో ఎక్కువ ప్రతి ఒక్క షాప్లో కానీ స్వీట్ షాప్లో కానీ. హాయ్ నీరు, మన ఎనర్జెటిక్ టాలెంటెడ్ ఆన్లైన్ 27th ఆన్లైన్ కాంపిటీషన్కు నేను ఈరోజు గోదా అమ్మవారి లాగా రెడీ అయ్యి లక్ష్మీదేవి పూజ చేయడానికి రెడీగా ఉన్నాను. గోదాదేవి వచ్చనమ్మ, మన ఆండాలు వచ్చనమ్మ, మన ఆండాలు వచ్చనమ్మ, మన ఆండాలు వచ్చనమ్మ. వల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చనమ్మ, అంగరంగ వైభోగంగా గోదాదేవి వచ్చనమ్మ. ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చనమ్మ, మనువాడ వచ్చనమ్మ. మన ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ 27th ఆన్లైన్ కాంపిటీషన్కి స్వాగతం. మీరు ఈరోజు ఇచ్చిన దివాళీ ధమాకా అనే కాంటెస్ట్ చాలా బాగుంది. అందులో భాగంగా నేను ఈరోజు లక్ష్మీదేవి పూజ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓం లక్ష్మీదేవి నమః, ఓం లక్ష్మీ 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 నమః. మన ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ అందరినీ చల్లగా చూసే బాధ్యత మీదే తల్లి. ఆ లక్ష్మీదేవి కటాక్షము అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి కోసం నైవేద్యంగా ఈ ప్రసాదాలన్నీ రెడీ చేశాను. ఇవి దివాళీ కోసము హాట్ కూడా తయారు చేయాలని నేను ఇంట్లో స్వయంగా నా చేతులతో నేనే రెడీ చేశాను. హాయ్ నీరు, ముందుగా ఈ రాకెట్ రెడీ చేశాను నేను. ఈ రాకెట్ లాగా నీరు దూసుకు వెళ్ళాలని ఎనర్జెటిక్ టాలెంటెడ్ గ్రూప్ ఇంకా దూసుకు వెళ్ళాలని రాకెట్ రెడీ చేశాను. ఉల్లిగడ్డ బాంబ్స్ నీరు, ఇవి విష్ణు చక్రాలు, కాకర పుల్లలు, చిచ్చుగుడ్లు, పెన్సిల్స్, భూచక్రాలు, ఇవి 100 వాళ్ళ బాంబ్స్. ఇవన్నీ నా చేతులతో నేను రెడీ చేశాను. హాయ్ నీరు, మీరు ఇచ్చిన ఈ దివాళీ టాస్క్లో మమ్మల్ని బాంబులు తయారు చేయమన్నారు. దానికి నేను ఉపయోగించిన వస్తువులు గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి ప్లస్ న్యూస్ పేపర్ ప్లస్ థ్రెడ్, ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ తయారు చేశాను. రాకెట్ కూడా గోధుమ పిండితో చేశాను. భూచక్రం, విష్ణు చక్రాలు కూడా గోధుమ పిండి, చిచ్చుగుడ్లు కూడా గోధుమ పిండితోనే. ఇవి పెన్సిల్ వచ్చి నేను ఒక కర్ర తీసుకొని దానికి షైనింగ్ థ్రెడ్ చుట్టుకున్నాను పెన్సిల్ లాగా. ఇంకోటి 100 వాళ్ళ బాంబ్స్ కోసం న్యూస్ పేపర్ కట్ చేసుకొని వాటిని రౌండ్గా చేసుకొని వాటికి కలర్ వేసాను. అది 100 వాళ్ళ బాంబు తయారు చేశాను. అలాగా ఉల్లిగడ్డ బాంబు కూడా దాన్ని నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని అలా రౌండ్గా చుట్టి దాన్ని ఉల్లిగడ్డ బాంబు తయారు చేసుకున్నాను. అలాగే కాకర పుల్లలు కూడా నేను మైదా పిండి కలిపి దానికి చెమ్కి వేసి అది
రెడీ చేసుకున్నాను. నేను ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈసారి దివాళీకి ఇవన్నీ తయారు చేశాను. అందుకని ఆ టైంని నరక చతుర్థి అనేసి అని అంటారు. కాబట్టి ఇలా నరకాసురుని చంపిన ఆనందంలో అందరూ కలిసి ఇలా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మా దివాళీకి ఇప్పుడు కొత్త కాంతులు. शुद्धं ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषकल्प सुख नित्य रामा ब्रह्मास्ति मराकित रामा शेषकल्प सुख नित्य रामा ब्रह्मास्ति मराकित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय भवे निवेदित पद आसन డబ్బులు బంగారము మనము ఈరోజు ధనత్రయోదశి రోజు కొనుక్కొచ్చుకున్న బంగారం పెట్టి పూజ చేశానండి. ధనత్రయోదశి రోజు నరక చతుర్దశి రోజు తెల్లవారుజామునే లేచి ఇలా నలుగు పెట్టుకుంటామండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరము పెట్టుకుంటాం. ఇలా ఆయిల్ రాసి తర్వాత ఇలా పసుపు శనగపిండి కలిపేసుకొని ఇలా రాసుకుంటాం. నీరు గారు ఈరోజు నరక చతుర్దశి అండి. తెల్లవారుజామునే లేచి స్నానాలు అవి చేసేసి మాకు సేమియా పాయసం చేసుకుంటారండి. సేమియా పాయసం ఎందుకు అంటే పూర్వకాలం చిరుపిల్లని ఇలా చేతితో పిండి తడిపేసి ఇలా ఇలా వేసేవాళ్ళండి. అందుకని సేమియా పాయసమే చేసుకుంటారండి. ఇది శనగపప్పు పాయసం అండి. ఇది బజ్జీలు, ఇది సేమియా పాయసం, ఇది పులిహోర, సగ్గుబియ్యం పాయసం, పెరగన్నము, ఇది ఆలు బజ్జీ అండి, ఇది మిరపకాయ బజ్జీ అండి. ఇలా రకరకాలు చేసుకుంటామండి పండగ అంటే మేము.
స్పాన్సర్ శివరాణి గారికి, సులోచన గారికి, అడ్మిన్ నీరూజీ గారికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి మేము 3 రోజులు చేసుకుంటామండి. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి అమావాస్య నోములని నోముకుంటామండి. ధనత్రయోదశి రోజు డబ్బులను, బంగారు ఏదైనా సరే మనం కొన్నేసి తెచ్చిపెట్టి పూజ చేస్తామండి. నరక చతుర్దశి రోజు నరకాసుని చంపిన రోజు కాబట్టి ఏకోనజామున లేసి అందరము తలస్నానము చేసి బాణాలు కాల్చుకొని సేమియా పాయసము తింటారండి. మూడవ రోజు అమావాస్య రోజు దీపావళి నోములు నోముకుంటామండి. మేము రండి మనము దీపావళి చేసుకుందాం అందరం కలిసి. దీపావళి కదండి, దేవునికి ప్రసాదం చేసుకుందాము. కేసరి చేస్తున్నానండి. ప్రసాదమైందండి, ఇంకా దేవుని దగ్గర తీసుకెళ్ళి పెడదాం. దీపావళి కదండి. కేసరి ప్రసాదంగా చేసినామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము. నైవేద్యం పెట్టాం కదండి, హారతి ఇద్దాం.